రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఓవైపు కవాతు, మరోవైపు విభిన్న థీమ్లతో ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈసారి రాజధాని రైతులను ఆహ్వానం పంపి మరీ గణతంత్ర వేడుకలకు హాజరు కావాలని ప్రభుత్వం కోరడంతో రైతులు అమితానందం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా కార్యక్రమం ఆద్యాంతం కనుల పండుగగా నిర్వహించింది. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా రాజధాని రైతులకు సిఆర్డీఏ ఆహ్వాన పత్రాలు పంపి మరీ రావాల్సిందిగా కోరింది. దీంతో రాజధాని రైతులు ఆకుపచ్చ కండువలతో వచ్చి గ్యాలరీల్లో సందడి చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తూతూ మంత్రంగా గణతంత్ర దినోత్సవాలు నిర్వహించారని అమరావతి రైతులు గుర్తు చేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాకే ఏపీలో అసలైన రాజ్యాంగం అమలవుతుందన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తమను భాగస్వామ్యం చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రైతులను కూడా భాగస్వాములు చేయటం మాత్రం చాలా ఆనందంగా ఉందండి. మరి 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ఇప్పుడు దాకా అనుకున్నాం, స్వతంత్ర దినోత్సవం ఎక్కడ, రిపబ్లిక్ ఎక్కడ అని కూడా మాకు ఆరా లేదండి. ఈ ఉద్యమంలో అసలు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుందా ఉండదా అనే లెక్కలోనే ఉండాం మేము అందరం కూడా. ఆ రకంగా మమ్మల్ని గత 5 ఏళ్ళు ఏడిపించారు. అట్లాగే ఇప్పుడు ఉమ్మడి రాజధాని అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మన రాజధానిలో ఇలా రిపబ్లిక్ డే జరపటం అయితే మాకు చాలా ఆనందంగా ఉందండి. 1950లో రిపబ్లిక్ డే అప్పటి రోజుల్లో జరుపుకున్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన రిపబ్లిక్ డే అనేది ఈ రోజు వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఉమ్మడి రాజధానిలో ఎంతసేపు ఉండే ఎక్కడో చోట చేసేయటం, హైదరాబాద్లో చేయడం అట్లా జరిగింది. రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఎటువంటి భయభ్రాంతులకు గురి చేశారో చూసాం. కానీ రాజధాని ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ నిజమైన గణతంత్ర దినోత్సవం ఈ రోజు వచ్చిందని చెప్పేసి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఎలాంటి పొరపాటు జరగకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరించింది. అతిథులకు మొదలుకొని వీఐపీల వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రసంగంలో అందరికీ కనిపించేలా జైంట్ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పరేడ్ కు కొత్త కళ వచ్చింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పరేడ్ కు గతంలో నిర్వహించిన పరేడ్ కు ధీటుగా హైకోర్టు సమీపంలో నేలపాడులో పరేడ్ ను నిర్వహించారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అమరావతిని నిర్వీర్యం చేస్తే కూటమి అధికారంలోకొచ్చిన వెంటనే అమరావతికి ఊపిరి లభించిందన్నారు. ఇప్పుడు మాకు ఈ అవకాశం ఎంతో సంతోషంగా ఉందండి. రైతులుగా మేము ఇక్కడ రావడం, మా రైతులకే ఫస్ట్ పెద్దపేట వేసినట్టు మాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానించారండి. అంత సంతోషంగా ఉంది. సిఆర్డీ వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలండి. కొంతమంది ఇది మామూలుగా నవ్వే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించే పనిలా చేశాడండి. అమరావతి మేము మారుస్తాం ఇప్పటికి కూడా అంటున్నాడండి గత ముఖ్యమంత్రి. ఆ మాటలన్నీ మాట్లాడకుండా చేయటానికి గణతంత్ర వేడుకలు ఇక్కడ చేస్తున్నాడంటే అమరావతి ఇక్కడే స్థిరంగా నిలబడిపోతుందని చెప్పి చూపించాడండి. అమరావతి రైతులు పెద్ద పీట వేసి మీరు పాసులు ఏమి అవసరం లేదు, పచ్చకండ వేసుకుంటే చాలు, మీకు ముందు గ్యాలరీ మీకోసమేనని చెప్పాడండి. మరోవైపు ఈ వేడుకలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. పరేడ్ చూశాక ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలనే తపన పెరిగిందని చెబుతున్నారు. సరిగా ఏమనిపించిందంటే ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. ఇంతమందిలో వీళ్ళందరినీ రెస్పెక్ట్ఫుల్గా నేను ఫస్ట్ టైం నిజంగా ఇప్పుడు నాకు 20 ఏళ్ళు దాకా వస్తున్నాయి, కానీ నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని చూసా, పవన్ కళ్యాణ్ గారిని చూసా. మన రాష్ట్రంలో అమరావతిలో నీళ్లు బాగా కావాల్సినంత నీళ్లు ఉన్నాయి. ఇలాంటి ప్లేస్లో అభివృద్ధి చేయడం వల్ల రేపు వాటర్ ప్రాబ్లం రాదు. పక్కనే కృష్ణా రివర్ ఉంది, వాటర్ ప్రాబ్లం రాదు. అంటే ఇప్పుడు నేను వచ్చిన 2 ఏళ్లలో అభివృద్ధి చాలా చూశాను. రాజధాని అమరావతిలో గణతంత్ర వేడుకలు కొత్త శోభను తెచ్చాయి. ఎక్కడ చూసినా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతూ కనిపించాయి. గ్యాలరీల నిండా ఆకుపచ్చ కండువలతో వచ్చిన రైతులు జై భారత్, జై హింద్ అంటూ నినాదాలు చేశారు.